అలాగే రామాపురం, చెన్నంపల్లి, నార్లాపూర్, ములచింతపల్లి, ఎల్లూరు, మారడమందిని ముక్కుడుగుండం గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల సమస్యలు ఏవైతున్నాయో ఫారెస్ట్ మధ్యలో, రైతుల మధ్యలో, అలాగే రెవెన్యూ మధ్యలో, రైతుల మధ్యలో ఏవైతే సుదీర్ఘకాలంగా 50, 60, 70 సంవత్సరాల పొలాలకు వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఒకటి ధరణి ద్వారా, 2 ఫారెస్ట్ ద్వారా, 3 రెవెన్యూ ద్వారా ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఆ రైతుల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఈరోజు సోమశిలకు జిల్లా కలెక్టర్ గారు, ఈఎంఓ గారు, ఇతర రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, అట్లాగే గ్రామ సర్పంచులు, అట్లాగే ఇతర రైతుల్ని కూడా పిలిపించి మీ అందరి సమక్షంలో వీళ్ళ సమస్యలను పూర్తిగా విపులంగా అధికార దృష్టి తీసుకొచ్చి ఏ విధంగా వీళ్ళ సమస్య పరిష్కారం జరగాలి, సుదీర్ఘకాలంగా ఎందుకంటే బతుకుదెరువు కోసం వాళ్ళు పడుతున్న నానా ఇబ్బందులు ఏవైతున్నాయో ఆ ప్రజల్ని, రైతులు ఇబ్బంది పెట్టకుండా చట్ట ప్రకారం ఏం చేయాలో వాళ్ళు ఏ విధంగా సరిచేయాలో చేసే కార్యక్రమం చేస్తూ దానికి అవసరమైన వాస్తవ పరిస్థితులను పంచనామాలు రిపోర్ట్ చేసే కార్యక్రమం చేసి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారాల మేరకు, అలాగే జిల్లా అధికారాల మేరకు వాటిని సమగ్రంగా పరిశీలన చేసి వాటిపైన నిర్ణయాలు తీసుకొని ఆ రైతుల యొక్క హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేస్తాము. దానికోసమే సుదీర్ఘంగా సుమారుగా 3 గంటల పాటు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇది మళ్ళీ కంటిన్యూస్ అనేది ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి చట్టాల మేరకు అవసరమైతే రాష్ట్ర పరిధిలో ఉన్న చట్టాలు కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ ఫారెస్ట్కి సంబంధించి ఈ చట్టాలని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో కొన్ని విషయాల పట్ల ఆ చట్టాల్లో మార్పు చేస్తేనే ఆ సమస్య పరిష్కారం వస్తుంది. కాకపోతే అప్పటి వరకు రైతులను ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించే కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఎవరికైతే కొందరికి ఈ హక్కు పత్రాలు అంటే పట్టా సర్టిఫికేట్ లేని కారణంగా ఈ ధరణి రాకముందుకు వాళ్ళకి వచ్చి ఈ ధరణి వచ్చిన తర్వాత కొందరికి అంతకుముందు వచ్చిన రైతు భరోసా కూడా రావడం లేదు. సరి చేయాలంటే దీన్ని వాళ్ళకి కొత్త పాస్బుక్ ఇవ్వాలి. ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రైతుల సమక్షంలోనే ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. వీటికి పరిష్కారం కొనే దిశగా ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తాం.